ఈరోజు మనం చాలా సింపుల్‌గా చేప శనతో ఫ్రై చేసుకుందామండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ముందుగా శనని ఒక బౌల్‌లో తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని నీళ్లు పోసి 4, 5 సార్లు వాష్ చేయాలండి. దీన్ని చేత్తో కలిపేయకూడదు. జస్ట్ ఇలా నీళ్ళని పోసి నీళ్ళని ఇలా తిప్పుతూ కలుపుకొని ఆ నీళ్ళని మళ్ళీ వంపేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. పాన్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఇందులో ఫిష్ ఫ్రై చేశానండి. ఆయిల్ వేడవగానే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీన్ని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు బాగా వేగించి ఫ్లేవర్ కోసం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇందులోనే మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే చిన్న స్పూన్‌తో 2 టీ స్పూన్స్ కారప్పొడి వేస్తున్నానండి. దీన్ని కూర కారం, మసాలా కారం అంటారండి. అన్నీ ఇందులోనే ఉంటాయి. పసుపు, మసాలాలు అన్నీ. అందుకే నేను వేరేగా పసుపు వేయట్లేదు. పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక నిమిషం పాటు వేయించాలండి. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప శనని వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి అండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా పొడి పొడిగా కనిపిస్తే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టే అండి. ఒకసారి స్టేజ్‌లో టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాలు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2, 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కలర్‌ఫుల్‌గా పొడి పొడిగా వచ్చిందో. దించేసే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. ఈ శన ఫ్రై చేయడానికి మనకి 10-15 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది చూడ్డానికి ఎగ్ ఫ్రైలా కనిపించిన టేస్ట్ మాత్రం ఫిష్ ఫ్రైలా అనిపిస్తుందండి. ఇది రసం అన్నంతో సైడ్ డిష్‌గా బాగుంటుందండి. అన్నంతో కాకుండా ఊరికే దీన్ని ఒక స్నాక్ ఐటెంలా తీసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక లెమన్ అనేది పిండుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు నచ్చితే ఈ ఫ్రైలో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్ వేయట్లేదు. ఇలా ఆనియన్స్ వేయకుండా చేయడం వలన ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా 2, 3 రోజులు అనేది పాడవకుండా ఉంటుందండి. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే 1 వీక్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. ఈ శన అప్పుడప్పుడైనా తీసుకోవడం చాలా మంచిదండి హెల్త్‌కి. ఇందులో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మన కళ్ళకి చాలా మంచిది. థాంక్స్ ఫర్ వాచింగ్.